టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియాతో 3వ వన్డేలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. ఈ పర్యటనకు హర్షిత్ రాణాను ఎంపిక చేయడాన్ని విమర్శించారని, ఇప్పుడే తానే ప్రశంసిస్తున్నానని తెలిపాడు. గంభీర్ ప్రియ శిష్యుడు కావడంతోనే హర్షిత్ రాణాకు 3 ఫార్మాట్లలో వరుసగా అవకాశాలు దక్కుతున్నాయని క్రిష్ శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో వేదికగా తెలిపాడు. అయితే ఈ విమర్శలపై గౌతమ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. యూట్యూబ్ వ్యూస్ కోసం కుర్రాలను విమర్శించడం సరికాదని మండిపడ్డాడు. అవసరమైతే తనను విమర్శించాలని సూచించాడు. తొలి 2 వన్డేల్లో ఒక్కో వికెట్ మాత్రమే తీసిన హర్షిత్ రాణా ఆఖరి వన్డేలో 4 వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 6 వికెట్లతో హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ ప్రదర్శనపై తాజాగా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 3వ వన్డేలో హర్షిత్ రాణా అద్భుతంగా రాణించాడని, ప్రశంసలకు అతను పూర్తి అర్హుడని చెప్పాడు. అతని ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నానన్నాడు. అతని ఎంపికపై తాను చాలా విమర్శలు చేశానని, కానీ ఆ విమర్శలకు అతను ఆటతోనే బదులిచ్చాడని కితాబిచ్చాడు. చివరి వన్డేలో తొలి స్పెల్ నుంచే క్వాలిటీ బౌలింగ్తో అదరగొట్టాడని ప్రశంసించాడు. చక్కటి లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేశాడని, మరీ ఎక్కువగా షార్ట్ బాల్స్ వేయలేదన్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై కూడా శ్రీకాంత్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోల్పోయిన జట్టులో పెద్దగా మార్పులు చేయవద్దని గంభీర్ కు సూచించాడు. గంభీర్ మార్గదర్శకత్వంలో టీమిండియా 2 రకాల ఫలితాలను అందుకుంటుందని చెప్పాడు. దానిలో ఒకటి భారీ విజయం అయితే మరొక ఘోర పరాజయం ఉందన్నాడు. చివరి వన్డేల్లో విజయం T20 సిరీస్ కు ముందు భారత్ కాన్ఫిడెన్స్ పెంచిందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.